ఇప్పుడు 1020 రూపాయలు తీసుకుంటున్నాడు బండివాడు వచ్చి పల్లెటూరులో పొట్టు వచ్చి 1020 రూపాయలు తీసుకుంటున్నాడు. అట్లా కాదు ఫ్రీ సిలిండర్ అంటే ఇప్పుడు సిలిండర్ డెలివరీ బాయ్ ఇవ్వాలి, మనం 500 రూపాయలు డెలివరీ బాయ్ చేతిలో పెట్టాలి. అది 500 సిలిండర్ గవర్నమెంట్ ప్రాసెస్. నువ్వు 1000 రూపాయలు తీసుకుంటువి కుండే వేసిపోతుంది. నువ్వు ఎట్లా చెప్పు సబ్సిడీ ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు? అత్త వచ్చిన 6 నెలలకు ఇస్తే ఏం లాభం చెప్పమ్మా? ఇప్పుడు 4 నెలలకు ఇస్తాడు సబ్సిడీ, నువ్వు ఇస్తావని గ్యారంటీ నువ్వు ఇస్తావు? నువ్వు చెప్పిన పద్ధతే బాగుంది. కుండగా ఇంటికి వచ్చినప్పుడు 500 రూపాయలు ఇంటికి రావాలి, 500 చేతులు పెడితే నీకు నమ్మకంగా ప్రజలు కాంగ్రెస్ కు ఓటేస్తారు. 100కు 100% గ్యారంటీ. ఇది ఫస్ట్. ఫస్ట్ది ఏందమ్మా ఫ్రీ బస్సు. ఎందుకు ఫ్రీ బస్సు? ఆడోళ్ళు వేసినరా మగోళ్ళు వేసలేరా ఓట్లు? అంటే మహిళల్ని పైకి తెద్దాం, మహిళల్ని కోటీశ్వరులు చేస్తారు. మహిళలకు పైకి తెచ్చేది కాదు, మంచి విచ్చలవిడిలో తిరగనికే పైకి తెచ్చేది కాదు, మోగాన్లకు కాపురం చేసేది కాదు. ఇది జై యాత్ర. ఒక దెబ్బ కొడితే అయిపోయా పోతుంది, వాళ్ళ అమ్మోళ్ళు ఇంటికాడ ఉంటుంది, కాలు మొక్కినా రాదు. మళ్ళీ ఇక్కడ సంసారం ఎట్లా సంసారాలు మంచిగా. ఇప్పుడు సపోజ్ ఉదాహరణ చెప్తా చూడమ్మా, ఒక బట్టల షాప్ పోతాం, ఏ పిల్ల ఈ సీర బాగానే తీసుకుంటుంది, అది షాప్ మొత్తం తిరుగుతుంది. ఇదైనా అంతే, ఒక దెబ్బ కొడితే పోతుంది, పిరియే కదా. అక్క ఇంటికి వస్తుంది, అమ్మ ఇంటికి వస్తుంది, బాబాయ్ ఇంటికి వస్తుంది, చెల్లెలు ఇంటికి వస్తుంది. వేస్ట్. ఇది 100కు 100% డూప్. ఇది ఉత్త డూపు. సిలిండర్ది ఉత్త డూపు. ఇంకేంది చెప్పాం? కరెంటా 24 గంటల కరెంటా? టైం అయింది పోతుంది, ఇంకా పోదాం. మన ఇద్దరం కార్ వేసుకో. ఇప్పుడు టైం అయింది, ఇంకా పోదాం. 5కి కరెంటు పోకపోతే పోదాం పా. 4 కొడుతుంది, ఇంకా పోదాం పా. ఇప్పుడు పోతుంది 12:30కు వస్తుంది, రాత్రి 12:30కు వస్తుంది. ఇది పక్షపాతం కాదు, ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకతకి వెళ్ళి మాట్లాడతాను కరెంటు విషయం కాడికి. ఇప్పుడు పోదంతా. మరి ముఖ్యమంత్రి చెప్తున్నా కరెంటే పోతలేదు, ఎవరో ఆడో ఈడో మోపై తీసుకుంటే మా సర్కలకు వచ్చి రేవంత్ రెడ్డి నిజం ఇట్లా పట్టుకోవాలి, ఇంకా తెలుస్తుంది 24 గంటల కరెంట్. ఇప్పుడు 5 గంటలకు తీస్తే రాత్రి 12:30కు వస్తుందమ్మా. 100కు 100% నిజం. ఇది ఏదో ప్రతిపక్షం కాదు. ఆయన మీద కోపంతో మేమేం చెప్తలేము. అర్థమైందిలే, మీ ఆవేదన అర్థమవుతుంది. కానీ ఇంకా చూస్తుందా గొర్రెలకు నీళ్ళు లేవు మేడం, అసలు కాలువ వస్తుండే మంచిగా కాలువ పనిచేసే. మేడం టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి వస్తుండే, మినిమం 2 నెలలకు ఒకసారి అన్న కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తుండమ్మా. ఈ గవర్నమెంట్ గెలిచి 4 నెలలు ఆయన నీ తులం బంగారు ఎక్కడవా? 1,00,000 రూపాయలు. మా ఊళ్ళో 30 పెళ్లిళ్ళు ఆయన, మళ్ళీ ఒక్కను కూడా రాలే. 1,00,000 ఇచ్చారా? 1,00,000 రాలే, తులం రాలే. ఇంకెక్కడ పోదు? అన్నుతుంది మేడం. ఇంకెక్కడ? ఎట్లా చెప్పండి మేడం? పచ్చి మోసాలు. ఇట్లా మోసం చేసి అధికారంలోకి రాకూడదు. నువ్వు చేసేటట్టయితే నేను 15 ఆగస్టు నాడు 2 లక్షలు ఆయన ఏమన్నాడు? అధికారంలోకి రాముందుకు డిసెంబర్ 9 నాడే చేస్తామన్నాడు. మళ్ళీ ఇప్పుడు 15 ఆగస్టా? అదైనా చేస్తాడని గ్యారంటీ ఉందా? అది ఓన్లీ ఎంపీ డమ్మీ ఓట్ల కోసమే. ఇదల్లా నువ్వు గెలుస్తాడని అనుకుంటారు కానీ కాంగ్రెస్ అయితే రాదమ్మా. కాంగ్రెస్ రాదు. సీసపద్యంతో పోల్చిండు. సీసపద్యం కాదు, పిఎం అయితే కాలేడమ్మా రాహుల్ గాంధీ. నువ్వు అంటే 14 మందిని గెలిపిస్తాడు. 14 మంది కాదు, 2 గెలుస్తాడు, ఎక్కువ గెలవాడు కాంగ్రెస్ వాళ్ళు. నేను నిజంగా చెప్తున్నా, 2కు తప్ప ఎక్కువ గెలిస్తే చూడు. మార్పు మారిండు, కానీ వీళ్ళు కూడా మారిండ్రు. ఓటర్లు 4 నెలలకే మారిండ్రు. వాస్తవమే, కేసీఆర్ ను ఓడగొట్టాలని మారిండ్రమ్మా. వీళ్ళు 4 నెలలకే మళ్ళీ జనాలు మారిండ్రు. 4 నెలలకే మారిండ్రు. సిలిండరు అబద్ధం చెప్పి 500 అన్నాడు, 1000 రూపాయలు వసూలు చేస్తున్నాడు. మళ్ళీ వీళ్ళు మారలేరా? బోనస్ పైసలు ఇస్తుండే 500 ఓట్లే కొనతోలేడు. నెల రోజులు ఆడ పోసి మా ఊరు మంత్రాల గుడి కాడ నెల రోజులు ఆపోసి కొంటలేరు. అరే ఇంకా ఇప్పుడు కార్లో పోదామా మన అందరం? తెలుస్తుందిగా అన్నయ్య. ఏది ఇప్పుడు ఒక్కట్లే బోనస్ ఎక్కడ వాడిని? 500 బోనస్ పోయిందా? అక్కడనే పోయిందా? వానాకాలం ఇస్తాడంట. అంటే ఇది ఆనకాలం. నువ్వు ఆనకాలంలోనే గెలిచినావు. మొగడు చచ్చిపోయినాక పెళ్ళం బుద్ధిమంతురాలు అయిందంట. ఇది అట్లే ఉంది. ఈయనది ఆనకాలం అయిపోయా, యాసంగిన అయిపోయా, ఆనకాలంలో గెలిచిండు. ప్రభుత్వం సతమతలు ఉన్నది పోయింది, ఇప్పుడు కూడా సతమతలే ఉంది.
నువ్వు 4 ఏళ్ళ లంకే బిందెలు లేవంటే మరి బిందెలు కాదమ్మా నువ్వు 4 ఏళ్ళ పెళ్లి చేసుకొని ఇంకా పిల్లమో ఇంకా మంచిగా ఉన్నారా అప్పు చేయని ఎవడున్నాడు నేను కూడా చేసిన 2 లక్షలు అప్పు నేను కూడా 2 లక్షలు అప్పు చేసినామా మళ్ళీ ఎట్లా పిల్లని ఇచ్చిపెడలేంగా మరి 2500 బోనస్ అన్నప్పుడు ఇవ్వాలమ్మా రైతుకు రైతులే కదా ఓటు అప్లై చేసినావా 2500 అప్లై చేసినావా ఏంది మహాలక్ష్మి కింద ఆర్ని అమ్మ కనీసం ఈ సిలిండర్ 1000 రూపాయలు ఇస్తే ఇంటికన్నా వస్తుంది కానీ అది 10,000 ఇచ్చినా 2500 ఇంటికి వస్తలేదు అర్థమైందా అమ్మా 2500 అనే జోలే లేదు రేషన్ కార్డు అనే జోలే లేదు ఇప్పుడు నాకు పెళ్ళై 3 ఏళ్ళ నాకు 2 పిల్లలు నాకు రేషన్ కార్డే లేదు మళ్ళీ నేను ఏం చేస్తాను ప్రజాపాలన అని ఓ ఫామ్ పెట్టానమ్మా అందులో కూడా మేము అప్లై చేసినాం మళ్ళీ ఎట్లా లేనే లేదు పరిస్థితి ఏంది ఈ కౌలు రైతు కూలీల పరిస్థితి కౌలు రైతు వాడు ఇచ్చేది లేడు ఇది తీసుకునేది లేదు ఉత్త డమ్మీ ఇది ఎట్లా డమ్మీ అను పొలం నీది సపోజ్ పొలం వినదా ఓ 10 ఎకరాలు నువ్వు కౌలుకి ఇస్తున్నావు కదా నాకు నీ పాస్బుక్ నీ అకౌంట్ బుక్ నాకు ఇస్తావా నువ్వేమన్నా మళ్ళీ నీ కౌలు రైతుకి ఎట్లా వేస్తాడు 15,000 ఉత్త డమ్మీ ఇది నీకు ఇచ్చేది లేదు నేను తీసుకునేది లేదు నీ గుత్త బరాబరే నీకు బరాబరే నీకు 7,500 నీకు బరాబరే ఎకరకు మళ్ళీ నీకు నేను 1 ఎకరకు 5,000 బరాబరే నీ కౌలు ఇస్తున్నావు నువ్వు నాకు నీ అకౌంట్ బుక్ నీ పాస్బుక్ ఇస్తావా ఉత్త డమ్మీ సుడు ఇది వాస్తవం మరి ఇదైతే ఇయ్యరు మరి ఆయన నీ అంతనే ఇంకా ఉత్త డమ్మీ ఆయన కూడా నీ అంతనే మేము కూడా అట్లనే కౌలుకి ఇస్తా నేనే చెప్పనా వాస్తవమేనయ్యా ఇప్పుడు నేను కూడా ఊర్లో కౌలుకి ఇస్తున్నాను మేము కూడా ఏమి ఇయ్యమయ్యా ఉట్టి ఊకనే తెల్ల కాగితమే అసలు నోటి మాట తప్ప కాగితం కూడా రాసి నాలాగే అందరు అట్లనే ఉన్నారు ఇలా అబద్ధమే దొంగతనమే కరెంట్ అంటావు అదంటావు ఇదంటావు ఏది అంత వేస్ట్ అమ్మా కేసీఆర్ కొద్దిగా బెటర్ ఉన్నాడు 100 ఎకరాలకు వేసిండు రైతు బంధు ఈడేది 5 ఎకరాలు ఇప్పటికి రైతు బంధు కూడా వాళ్ళు మేడం